హాయ్ అండి. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరు ఆన్లైన్ ద్వారాగా అన్ని విధాలుగా మోసపోయి ఆఖరి ఛాన్స్గా మన ఛానల్ దగ్గరికి వచ్చారనమాట హెల్ప్ అడగడానికి. అదేంటి అనేది చెప్తాను. అంతకంటే ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. తను ఎలా మోసపోయింది, అసలు ఏంటి అనేది చెప్తాను. తను ఇప్పుడు బట్టలు సేల్ చేయాలని తను అనుకుంటుందంట. అందుకని ఇప్పుడు ఆన్లైన్లో సెల్ చేస్తారు కదా శారీస్, పేజెస్ చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా సెల్లింగ్ పేజెస్ వచ్చాయన్నమాట శారీస్. వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళ ఛానల్లో వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు. తప్పేం కాదు. ఇప్పుడు నేను కూడా శారీస్ సెల్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఎందుకు కొంటారండి? నేను బాగా రెడీ అవ్వను, ప్రమోషన్స్ చేయను, మంచి మంచి నగలు పెట్టుకొని శారీ ఆ ప్రోడక్ట్ కట్టుకొని చూపిను. మరి నా దగ్గర ఎందుకు తీసుకుంటారు చెప్పండి? నేను జెన్యున్గా నా ప్రోడక్ట్ ఇదని చెప్తున్నాను. శారీ కట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు. నా ప్రోడక్ట్ ఇదని చెప్తాను. నా దగ్గర తీసుకోరు. వ్యూస్ కూడా నా వీడియోస్కి ఎక్కువ రావన్నమాట. ఎందుకంటే నేను రెడీ అవ్వను, నేను ఫ్రాడ్ చేయలేను ఎవరిని. రెడీ అయ్యే వాళ్ళందరూ ఫేక్ ఫ్రాడ్స్ అని నేను చెప్పను. బట్ అది వాళ్ళ వే ఆఫ్ సెల్లింగ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, బాగా మనం చూసేది కూడా ఎలా చూస్తున్నామంటే, బాగా రెడీ అయ్యి వాళ్ళు ప్రోడక్ట్ చూపిస్తే అమ్మ ఇది ఎంత బాగుందో మనం తీసుకుందామా అనేసి వాళ్ళకి ఎమ్మటే మనీ వేసేస్తున్నారు. తిన ప్రాబ్లం కూడా ఇదే. ఎవరో ప్రమోషన్స్ చేశారు, తన వీడియోలలో తన శారీస్ హోల్సేల్గా ఇస్తా అన్నారని వాళ్ళకి 15,000 వేశారంట శారీస్ పంపించమని. వాళ్ళు 15,000 కాదు కదా, ఒక శారీ ముక్క కూడా, కర్చీఫ్ కూడా పంపించలేదంట. మనీ పోయే, శారీస్ పోయే. ఇప్పుడు ఎవరిని అడగాలండి? ఎవరింటికని వెళ్ళి అడగలేరు కదా. మీరు శారీస్ సేల్ చేసేటప్పుడు వాళ్ళు జెన్యునా కాదా, ఫ్రాడ్ పేజా, అసలు కనుక్కోండి. వాళ్ళ ఛానల్ మొత్తం కిందికి వెళ్ళి చూడండి. చూసి వాళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేది చూసుకొని మీరు ఒకేసారి కొనాలనుకుంటే, మనకు ఆన్లైన్లో తెలియకపోతే ఒకేసారి కొనాలంటే బల్క్లో కొనద్దు, సింగిల్ పీస్ తీసుకోండి. అప్పుడు తెలిసిపోతుంది ఏంటి అనేసి. అట్లా చెక్ చేసుకోకుండా తను తీసుకున్నారంట. అట్లా ఒకసారి 15, ఒకసారి 8 అట్లా తీసుకున్నారంట. ఇవి మోసం చేశారు ప్రోడక్ట్ పంపించకుండా. ఇంకోటి ఏంటంటే, ప్రమోషన్స్ చేస్తారు కదా, ఇక్కడ హోల్సేల్గా వస్తున్నాయి, అక్కడ హోల్సేల్గా వస్తున్నాయి, ఇక్కడికి వచ్చి తీసుకోండి అనే ప్రమోషన్స్ చేస్తారు కదా. వాళ్ళు చెప్పారని వాళ్ళ మీద నమ్మకంతో మనీ వేస్తే వాళ్ళ ప్రోడక్ట్ డెలివరీ ఛార్జ్ 700, మళ్ళీ షిప్పింగ్కి 500 అట్లా మనీ వేయించుకుంటా ఉన్నారంటే, లాస్ట్కి వచ్చేసరికి ఇంకో 700 అడిగితే నేను వేయను అనేసరికి వాళ్ళ ప్రోడక్ట్ పంపించలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో చెప్తారు కదా, మీషోలో పెట్టుకోండి, నేను ఏ డౌట్ ఉన్నా చెప్తాను అనేసి. అట్లా చెప్పారనేసి తినేం చేసింది, ప్రోడక్ట్ మొత్తం తెచ్చిపెట్టుకొని అప్పుడు వీడియోస్ చూడడం స్టార్ట్ చేసింది, ఎలా పెట్టాలి ఏంటి అనేసి. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు శారీస్ ఆన్లైన్లో పెట్టాలంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా కొంచెమైనా బేసిక్ అయినా తెలిసి ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ అయినా తెలిసి ఉండాలి, లేదా తెలిసిన వాళ్ళు మీ పక్కన ఉండాలి. ముందు ప్రోడక్ట్ తెచ్చిపెట్టుకొని ఎలా పెట్టాలో చూసుకోకూడదు. మొత్తం మీరు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రోడక్ట్ తెచ్చిపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు తన మాటల్లోనే వినండి, అసలు తను ఏం చెప్తుంది ఏంటి అనేసి. అసలు తను ఎవరో కూడా నాకు తెలియదు. ఒక కాల్ చేసి సడన్గా వచ్చేసింది అనమాట. నేను ఏం ప్రిపరేషన్ చేయలేదు, మైక్స్ కూడా లేవు, కొంచెం వాయిస్ స్లోగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే ఒకసారి వినండి. అదేంటి అంటే, అది డెలివరీ ఛార్జెస్ అంట. 700 డెలివరీ ఛార్జ్. అసలు అర్థం కాలేదు, ఏంటిది అని చెప్పి. ఇది నాకేం అర్థం కాలేదు. ఇంకా 700 పంపించాలి అంటే ఇంకా సరే పోతే పోయాలి డబ్బులు అని చెప్పి అక్కడే 1400 దాకా పోయాయి అవి. రీసెంట్ గానే జరిగింది అది. ఇక ఏం చేయాలో నాకు ఏ పేజ్కి వేసారా యూట్యూబ్లో? 15,000 అది 14,000. అది చేసి కూడా 1 year అవుతుంది. 1 year బ్యాక్ 1 year అవుతుంది. ఫస్ట్ 14,000 ఒకటి పోయింది. దాని తర్వాత మళ్ళీ 8,000 మా ఆయన అకౌంట్ నుంచి పంపించింది, అది వేరే దానికి. అది కూడా ఇక్కడే మన ఇండియాలోనే, వేరే ఏదో ఊరు, సరిగ్గా అది కూడా అట్లాగే. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే
4000 అడ్వాన్స్ పంపించాలి, తర్వాత కొరియర్ వచ్చిన తర్వాత రిమైనింగ్ పంపించాలి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి పంపిస్తే తర్వాత నుంచి స్విచ్ ఆఫ్ ఇంకా తర్వాత నుంచి అసలు నిజంగా చాలా బాధ. నేనేందంటే అక్క, నాకు ఏం ఎక్కువ ఆశ లేదు అక్క. ఏదో ఎంతో కొంత నేను కూడా మా ఆయనకి హెల్ప్గా ఉండాలి, కొంచెం నాకున్న దానికి ఖాళీగా ఎందుకు అనే దాంతో ముందుకెళ్ళాలి అని చూస్తున్నాను. కానీ ప్రతిసారి ఏదో ఒకటి వస్తూనే ఉంది. మనం దిగినమ్మటే బ్యాక్గ్రౌండ్ లో మనకి తెలిసిన వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. అప్పటికి చాలా మందిని ఇలాగే అప్రోచ్ అయినాక, లేడీస్ని ఇట్లాగే యూట్యూబ్లో ఉంటారు కదా పెట్టేవాళ్ళు, వాళ్ళని చాలా మందిని అప్రోచ్ అయ్యాను. అయితే ఫస్ట్ ఏమో వాళ్ళు చెప్తామని చెప్తారు, తర్వాత ఏమో డైరెక్ట్గా ఫోన్ చేస్తే 1-2 సార్లు చెప్తున్నారు, అదిగో పైన. దాని తర్వాత అక్క ఇది ఏంటక్క ఇట్లా అంటే, తర్వాత మీరు కస్టమర్ కేర్ అది చూసుకోండి, తర్వాత ఛానల్లో చూసుకోండి అని అట్లా జవాబు చెప్తున్నారు. ఇంకా అట్లా చెప్పేవాళ్ళు యూట్యూబ్లో ఎందుకు అక్క చెప్పడం, మేము ఇలా చెప్తాము, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి అని ఎందుకు చెప్పడం చెప్పండి. మిమ్మల్ని నమ్ముకోనే కదా యూట్యూబ్లో మాకేం తెలియదు కాబట్టే కదా వాళ్ళని నమ్ముకొని మనం అప్రోచ్ అవుతాం. కానీ తీరా వాళ్ళేమో యూట్యూబ్ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి తీరా ఏమో అప్రోచ్ అయితే ఏమో లేడీసే చెప్పట్లేదు. అలాంటప్పుడు చాలా బాధ వేస్తుంది కదా, బిజీ అయిపోతారు. అలాంటప్పుడు అసలు చెప్పకూడదు. మనం యూట్యూబ్లో మన వ్యూస్ కోసం అని అట్లా చెప్పకూడదు. పక్కన వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకుంటారు. నేను అలసిపోయాను అక్క చాలా. నేను తలుచుకుంటేనే అకౌంట్ ఓపెన్ చేసి చెప్పి నాకు రీసెంట్ గా 1 month అయింది అక్క నేను ఓపెన్ చేసి. మీషో ఓపెన్ 30 క్యాటలాగ్స్ అప్లోడ్ చేశాను. 30లో 12 దాకా ఏమో పోయాయి, డెలివరీ అయ్యి ఉన్నాయి. మొత్తం 12 అయ్యాయి. దాంట్లో ఇప్పుడు వరకు ఒక్క పేమెంట్ రాలేదక్క. ఈ మంత్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఈ మంత్ లో ఫస్ట్ బిఫోర్ ఇంకొక అది ఉన్నది మీషో, దానికి రెగ్యులర్ జిఎస్టీ చేపించాల, కాంపోజిషన్ జిఎస్టీ మీద రన్ అయింది అది. తర్వాత రెగ్యులర్ జిఎస్టీ తీసుకొని 1 month అయింది. ఆ తర్వాత కొత్తది ఓపెన్ చేసుకున్నా మీషో. నేను ఓపెన్ చేసుకున్నప్పటి నుంచి ఒక 5-6 శారీస్ అయితే వెళ్ళిపోయినాయి. దాని మనీ కనిపించకుండా నేను 1 week తర్వాత పేమెంట్లోకి వెళ్ళి చూస్తే -600 ఉంది. అదే అక్క నాకు కూడా చూపి అది నేను వెతికి 2 days వెతికా. అసలు భలే నిన్న 5 rupees పడిందని చూపించింది అక్క. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో ఏముందంటే 10th September అని చెప్పి 11 దీనిలో పోతే ఎందుకండి నాకు దేనిలో ఎందుకండి ఇట్లా వస్తుంది కదా, ఇక్కడ దేంట్లోనే ఉండాలి. నెక్స్ట్ 7 daysలో ఇది కాదు, ఇది యాక్చువల్గా కంప్లీట్ పేమెంట్లో. ఇదిగోండి నాకు ఫస్ట్ స్టార్టింగ్ 3 ఆర్డర్ వెళ్ళిపోయాయి. మైనస్ చూపిస్తుంది చూడు. అదే అక్క, అది అర్థం. యాడ్స్ కాస్ట్ నేను చెప్పాను కదా నీకు, యాడ్స్ రన్ అవుతుంటే బ్యాక్గ్రౌండ్ లో. ఇది మెయిన్ ప్రాబ్లం. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమైతుందంటే, మనకు తెలియకుండా మనం ఈ మంత్ లో ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో మీషో అకౌంట్, వాళ్ళకి మనం యాడ్ చేయకుండా, మన ప్రమేయం లేకుండా మీషో వాళ్ళే బ్యాక్గ్రౌండ్ లో యాడ్స్ రన్ చేస్తున్నారు. యాడ్స్ రన్ చేస్తే నాకు కూడా 1178 రూపాయలు ఎన్నో కట్టాయి. నేను 2 days ఎతికా. లిటరల్లీ అసలు మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, యాడ్స్ కాస్ట్ అని ఉందా కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు మనం ఆపే ఛాన్సే కనిపించట్లే. ఇప్పుడు ఇట్లా రన్ అయింది అనుకో, వీడికి రావాలి, యాడ్కి అడ్వర్టైజ్మెంట్స్ ఉందా, అడ్వర్టైజ్మెంట్లోకి రావాలా. పాజ్డ్ 4 ఉన్నాయి. ఇప్పుడు లైవ్ ఉందా, లైవ్ లో ఉన్నాయన్నీ యాడ్స్ రన్ అవుతున్నాయి దీని మీద. బడ్జెట్ యూనిట్ 1200
ఏం చేయాలి అక్క అసలు ఏమంటే అమౌంట్ అంతా పోయిన నా శారీస్ అంతా లాస్ అక్క ఇప్పుడు మొత్తం పెట్టిన మొత్తం తీసేసుకుంది ఇది. ఇది ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ పాజ్డ్ ఉందా? ఆర్ యూ షూర్ యూ వాంట్ పాజ్డ్? గ్రే స్కిన్ సారీ అంటే వాడు చూసినవా గ్రీన్లో నో ఇచ్చాడు, ఎస్ ఖాళీ బాక్స్లో ఇచ్చాడు. మనం నో అంటే పాజ్ అయిందని మనం వెనక్కి వస్తామని మళ్ళీ. యాడ్స్ మీద 1287 రూపాయలు మీషో తీసుకుంది నీకు. ఇప్పుడు ఇందాక పాజ్ అని ఇదిగో 7 పాజ్ అయ్యిందా, ఇది రీస్టార్ట్ కొడితే మళ్ళీ ఇట్లా వస్తుంది. దీన్ని ఇట్లా పాజ్ నొక్కి ఎడిఎస్ నొక్కు, పాజ్డ్ అయిపోతుంది. అది ఇది కూడా దీని మీద 600 రెవెన్యూ 619 రూపాయలు తీసుకుంది. దీని మీద యాడ్స్ రన్ చేసిండు. ఇంకా వాడు అలా తీసేసుకుంటే మేము పెట్టిన దానికి మనకేం వస్తుంది అక్క? నేను అసలు 2 డేస్ బాధపడినా తెలుసా. మోసమే, ఎంత కోపం వచ్చింది తెలుసా. మీషో నేను 4 కేసులు ఒక బుద్ధినంత కోపం వచ్చింది. మనం ఇప్పుడు కావాలని మనం యాడ్స్ పెట్టుకున్నాం అనుకో అక్క, మనం పెట్టే సారీస్ ఏముంది అక్క 300-350 రూపాయలు మనకు వచ్చేదే. మనకి దాని మీద 50-100 మనం మార్జిన్ పెట్టుకునేది. డెలివరీ ఛార్జ్ ఒక్కొక్క శారీ మీద 100-140 తీసుకుంటాడు. మళ్ళీ రిటర్న్ వస్తే 200 వేసాడు మొన్న నాకు డెలివరీ ఛార్జ్. దాని మీద పోను డెలివరీ ఛార్జ్, రాను డెలివరీ ఛార్జ్, నా శారీ కలుపుకొని వాడికి ఇవ్వాల. కాకపోతే రీస్టార్ట్ క్లెయిమ్ అని ఉందా, ఇది కొట్టొద్దు నువ్వు. ఇప్పుడు పాజ్ లేకలేనా కదా, బ్యాక్ వద్దాం. బ్యాక్ ఇదా నా ఫోన్ అయితే ఇప్పుడు మనం పెట్టే ప్రతి క్యాటలాగ్ అప్లోడ్ చేస్తాం కదా, క్యాటలాగ్ అప్లోడ్ చేసిన వెంటనే మనం దానికి యాడ్ రాకుండా చేయాలంటే ఎట్లా? మనకు తెలియదు, అది మనం అసలు చూసుకోలేము. మనకు ఆడ ఆప్షన్స్ ఏం కనిపించవు. ఈ యాక్చువల్గా ఇవన్నీ మనం రన్ చేయలే, ఆటోమేటిక్గా అయ్యే రన్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలా అక్క? అయితే ఇప్పుడు మనం మీషోలో సేవ్ చేయలేమా? చేయొచ్చురా. ఇది ఇలా 7 ఉందా, లైవ్ లో 0 ఉంది. ఇప్పుడు ఇందాక 3 ఉన్నాయి. మనం పాజిటివ్ 5 కొట్టినాము కదా, 3 కొట్టా ఇందాక. అయితే ఇప్పుడు అన్ని మనం అడ్వర్టైజ్మెంట్ లోకి వెళ్ళి అక్కడ లైవ్ లో ఎన్ని ఉన్నాయని చూసుకొని దాన్ని పాస్ చేసుకో, మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇంకా డైరెక్ట్ గా మన అమౌంట్ మనకు వస్తుందా? వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి అమ్మిని నువ్వు ఇప్పుడు దాకా కట్టాల్సినవి కడతానే ఉన్నాయి. రెవెన్యూ 3000 వస్తే ఇక్కడ 1200 ఎంతో యాడ్స్ కి 1900 2000 పెట్టావు. మనం పెట్టలా, వాడు యాడ్స్ కి తీసుకున్నాడు 2000. అసలు ఎంత మోసం అసలు, ఇది మోసమే. మరి మనకు చెప్పకుండా చేయడం అది ఫ్రాడ్. వాళ్ళని ఆ ప్లాట్ఫామ్ ని నమ్ముకొని మనం వస్తే ఇదన్నమాట సంగతి. ఫస్ట్లో తను మీరు యూట్యూబ్లో ఇలా చెప్పబట్టే కదా, మిమ్మల్ని నమ్ముకొనే కదా మేము చేసేది, మీరు చెప్పకపోతే మేమేం చేయాలని చెప్పినప్పుడు నేను నవ్వాను. చూసారా, దానికి అపార్థం చేసుకోవద్దు. ఎందుకు నవ్వాను అంటే వాళ్ళు ఎట్లా చేయాలి ఏంటి అనేది చెప్తారు ఒక బ్రీఫ్ కోసం అంతే. ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్, చాలా సిచ్యువేషన్స్ ఎదురవుతాయి యూట్యూబ్లో. చెప్పే విషయాలే కాకుండా మనం ఒకసారి సెల్లింగ్ దేంట్లోకైనా దిగితే దాంట్లో చాలా విషయాలు మనకు ఎదురవుతాయి. అవన్నీ కూడా ఎవరు చెప్పరు, ప్రతిదీ కూడా ఎవరు చెప్తామని చెప్పరు. నేను కూడా మీకు ఏమైనా డౌట్స్ వస్తే అడగమని చెప్తాను, కానీ నాకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు నేను నాకు ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఆ వీడియో తీసి పెడతాను. మీకోసం పర్టికులర్గా ఆ సిచ్యువేషన్ని నేను క్రియేట్ చేసి పెట్టలేను కదా. సో ఎవరిని నమ్ముకొని ఫస్ట్ మీరు శారీస్ తెచ్చుకొని సెర్చ్ చేయొద్దు ఇన్ఫర్మేషన్ కోసం. ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఓకే ఇట్లా దిగితే ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, అట్లా అన్నీ తెలుసుకున్న తర్వాత, అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత, అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు బడ్జెట్ మినిమం పెట్టుకొని ఫస్ట్ 5000 పెట్టుకొని తెచ్చుకొని అప్పుడు స్టార్ట్ చేయండి. వెతకండి. ఎవ్వరు ఒకసారి 2 సార్లు ఇంకా అంతకు మించి నాకు రెస్పాండ్ ఇవ్వట్లేదు అని చెప్పారు. తను ఎవరు ఇస్తారండి చెప్పండి. ఇప్పుడు మీరు ఫ్రీగా
పక్కన వాళ్ళని అడిగితేనే వాళ్ళు పని పోగొట్టుకొని అంతసేపు కాల్ మాట్లాడాలంటే కష్టం కదా, ఎవరు చెప్పరు. ఒకసారి 2 సార్లు వాళ్ళు బ్రీఫ్గా చెప్తారు అంతే, మీకు క్లారిటీగా ఎవరు చెప్పరు కదా. మీకు నాలెడ్జ్ ఉండాలి. నాకు కూడా అదే ప్రాబ్లం ఎదురైందనమాట. తను యాక్చువల్గా ఫస్ట్ నన్ను మీషో ప్రాబ్లం గురించి అడగలేదు, కాల్ చేసి నాకు శారీస్ కావాలి, ఇంతకుముందు నేను వేరే పేజెస్ వాళ్ళకి మనీ వేసి మోసపోయాను, మీరైనా జెన్యున్గా ఉన్నారా లేదా, నేను దగ్గరకు వచ్చి చూసుకొని శారీస్ తీసుకుంటానని చెప్పారనమాట. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, మీరు రండి తీసుకోండి, చూసే తీసుకోండి, మీకు నచ్చుతా అని చెప్పాను. తను తీరా వచ్చిన తర్వాత ఏం చేశారంటే మీషో గురించి అడిగారనమాట. ఓకే, తను వచ్చింది ఒకటి ఓకే, తను వచ్చారు నా దగ్గర శారీస్ తీసుకోలేదు, నేను చెప్పలేదు. తను కూడా మనలాంటి లేడీయే, తను కూడా సఫర్ అవుతుంది. సో శారీస్ తీసుకున్నా తీసుకోకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. తను ఒక ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చింది, నేను చెప్పాను తీసుకోవాలా తీసుకోకూడదు అనేది తన ఇష్టము. మీరు శారీస్ తీసుకుంటున్నారు అన్నారు కదా, అందుకే వచ్చారు కదా అని నేను తనని అడగను కూడా, అవసరం లేదు. తనకు నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్స్ చాలామందికి ఎదురైతాయి, మీరు కేర్ఫుల్గా ఉండండి. యూట్యూబ్లో బాగా రెడీ అయ్యి ప్రమోషన్స్ చేస్తున్నారని, మీకు నచ్చిన వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారని ఎవ్వరు దేంట్లోకి దిగొద్దు, ఏది కొనొద్దు. జెన్యున్గా ఉన్న పేజెస్ తీసుకోండి. ఇప్పుడు అట్లా రెడీ అయ్యే వాళ్ళకే యూట్యూబ్ బాగా ప్రమోషన్స్ చేస్తుంది, అట్లాంటి వాళ్ళ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చేలాగా చేస్తుంది. నాలాంటి వాళ్ళ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావు. నేను స్టిచ్చింగ్ చేసుకోవాలా, శారీస్ సెల్ చేసుకోవాలి, నేను ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు నా శారీస్ని బాగా నేను ఎప్పుడు రెడీ అయ్యి అంటే వీడియోస్ చేయాలి, నేను ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి, నాకు టైం ఉండదు. నేను ఎలా ఉన్నానో మీకు తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ నేను ఎలా ఉంటానో, రోజు ఎలా ఉంటానో అలాగే వీడియోస్ పెడతాను. నాకు టైం దొరకదు, నేను అంత రెడీ అవ్వాలంటే ఎలా అండి, కుదరదు కదా. సో అదనమాట, జెన్యున్ పేజెస్ ఏదా అని చూసి తీసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. మీకు నచ్చితే కనుక వీడియోకి కంపల్సరీగా లైక్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు లైక్ ఇచ్చేసారనుకోండి వీడియోకి, ఈ వీడియో మనలాంటి వాళ్ళకి చాలామందికి షేర్ అవుతుంది. షేర్ అయితే వాళ్ళకు కూడా ఓహో ఇట్లా జరుగుతుంది, ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలని వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా దగ్గర శారీస్ కూడా ఉన్నాయి, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.